హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. ఎవరైతే స్టూడెంట్స్ నీట్ 2025 నీట్ మార్క్స్ ద్వారా ఇండియాలో ఎక్కడ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చినా చాలు మేము వెళ్ళి జాయిన్ అవుతాము అని అనుకుంటారో, సో మీరందరూ కూడాను కాలేజెస్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఆయా స్టేట్లో ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఎటువంటి ఫీజెస్ అనేది ఉన్నాయి, ఎటువంటి సర్వీస్ బాండ్ ఇయర్స్ అనేది ఉంది, ఎటువంటి కోర్స్ డిస్కంటిన్యూషన్ పెనాల్టీ ఉంది అని చెప్పి ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకున్న తర్వాతే ఆయా కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కావచ్చు, జాయిన్ అవ్వడానికి కావచ్చు ప్రయత్నం చేయండి. సో ఈ సర్వీస్ బాండ్ ఇయర్స్ కావచ్చు, కోర్స్ డిస్కంటిన్యూషన్ పెనాల్టీ కావచ్చు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ తెలుసుకోకుండా మాకు ఎక్కడో ఒక దగ్గర సీట్ వస్తే చాలు అని చెప్పి అన్ని స్టేట్స్ మెడికల్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సో మీరు తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొన్నిసార్లు లక్షల్లో పెనాల్టీ కట్టే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడాను ఇంకో 5 years అడిషనల్గా అక్కడే ఉన్న హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. బయటికి వెళ్లకుండా మిమ్మల్ని ఆపే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్వీస్ బాండ్ ఇయర్స్ అంటే ఏంటి, కోర్స్ డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అంటే ఏంటి, మనము కాలేజ్ యొక్క ఫీజు అనేది ఎందుకు ముందే చెక్ చేసుకోవాలి అని చెప్పి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఇకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపున మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా కేవలం 1000 రూపీస్కి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో దీంట్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రియారిటీ ఆర్డర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి నా పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అక్కడ మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేసినట్లయితే, ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో ఏ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినా సరే వెళ్తాను అని అనుకుంటారో, ముందుగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయా కాలేజెస్లో ఆయా స్టేట్స్లో కాలేజ్ ఫీజు అనేది ఎంత ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో 10,000 రూపీస్ ఉంటుంది, కొన్ని కాలేజెస్లో 25,000 రూపీస్ ఉంటుంది, కొన్ని కాలేజెస్లో 50,000, కొన్ని కాలేజెస్లో ₹1,00,000 వరకు కూడాను ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఫీజుని బట్టి కూడాను కొన్ని స్టేట్లో ఉన్న మెడికల్ కాలేజెస్ ముందు సెలెక్ట్ చేసుకొని ఫీజు ఎక్కువగా ఉన్న మెడికల్ కాలేజెస్ లాస్ట్లో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫీజును కూడా వెరిఫై అయితే చేసుకోండి. ఇక నెంబర్ 2 పాయింట్ ఏంటి అంటే, ఆయా స్టేట్లో కానీ ఆ స్టేట్లో ఉన్న మెడికల్ కాలేజెస్లో కానీ సర్వీస్ బాండ్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, దాన్ని బ్రేక్ చేస్తే ఎంత పెనాల్టీ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఈ సర్వీస్ బాండ్ అంటే ఏంటి అంటే, మనకి ఎంబీబీఎస్ అనేది 5.5 years ఉంటుంది కదా. ఈ 5.5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడాను ఆ స్టేట్లో ఉన్న హాస్పిటల్స్లో కావచ్చు, లేదంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కావచ్చు, లేదు అంటే కనుక డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కావచ్చు, మీరు సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేయాలి అనేది అది స్టేట్ని బట్టి ఉంటుంది. ఒక్కో స్టేట్లో 1 year ఉంటుంది, ఒక్కో స్టేట్లో అసలే ఉండదు, ఒక్కో స్టేట్లో 5 years కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, ఏదైనా స్టేట్లో సర్వీస్ బాండ్ ఇయర్స్ ఉంది అని అనుకుందాం. సో ఒకవేళ ఆ సర్వీస్ బాండ్ ఇయర్స్ అనేది కంపల్సరీనా, లేదంటే బ్రేక్ చేస్తే ఏమైనా పెనాల్టీ కట్టేసి మనం బయటికి రావచ్చా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, హర్యానానే తీసుకుందాం. హర్యానాలో ఏంటి అంటే సర్వీస్ బాండ్ ఇయర్స్ అనేది 5 years ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 5 years అక్కడ ఉన్న హాస్పిటల్స్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. లేదు మేము 5 years వర్క్ చేయాలి అని అనుకోవట్లేదు అనుకోండి, ఆ సర్వీస్ బాండ్ అనేది మీరు బ్రేక్ చేసినందుకు దాదాపుగా 25 lakh రూపీస్ అనేది పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సర్వీస్ చేయకుండా బయటికి రాగలరు. లేదు మేము పెనాల్టీ పే చేయలేము, బాండ్ అమౌంట్ కట్టలేము, 25 లక్షలు అనుకుంటే మీరు 5 years అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే కొన్ని స్టేట్స్లో ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సర్వీస్ బాండ్ ఇయర్స్ అనేది బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా కంపల్సరీగా సర్వీస్ అనేది ఇవ్వాలి, అంటే వర్క్ చేయాలి అని చెప్పి బాండ్ తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మీ అందరికీ కూడాను సర్వీస్ బాండ్ అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో సింపుల్గా చెప్పాలి అంటే, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే స్టేట్లో మనము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉంటుంది.
దానికి గాను వాళ్ళు మన దగ్గర ఒక బాండ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదే సర్వీస్ బాండ్ అనమాట. ఈ పీడిఎఫ్లో కానీ చూడొచ్చు మనము స్టేట్ వైజ్గా ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఫీజు ఎంత ఉంటుంది, దాంట్లో మనకి సర్వీస్ బాండ్ అనేది ఉందా లేదా, దాంతోపాటుగా సర్వీస్ బాండ్ బ్రేక్ ఆప్షన్ ఉందా లేదా, ఉంటే బ్రేక్ చేసినందుకు ఎంత అమౌంట్ పే చేయాలి, అదేవిధంగా కోర్సు డిస్కంటిన్యూషన్ బాండ్ ఏమైనా ఉందా లేదా అనేది ఇండియా వైడ్గా ఉన్న అన్ని కాలేజెస్కి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో నేను ఈ పీడిఎఫ్ని అయితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు డీటెయిల్డ్గా చెక్ చేయొచ్చు. సో ఇకపోతే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కడొచ్చినా వెళ్తామో అని అనుకుంటారో, మీరు వెళ్ళే కాలేజ్ కానీ సెలెక్ట్ చేసుకునే కాలేజ్ కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్సు డిస్కంటిన్యూషన్ పెనాల్టీ బాండ్ అనేది ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కోర్సు డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అంటే ఏంటి అంటే, వన్స్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే అడ్మిషన్స్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత, మీరు ఏదైనా రీజన్ వల్ల మీరు ఎంబీబీఎస్ని డిస్కంటిన్యూ చేయాలనుకున్నా, అంటే కోర్స్ని ఆపేయాలి, మీ డాక్యుమెంట్స్ అనేది మీకు కావాలి అని అనుకున్నారనుకోండి, అలాంటి టైంలో మీరు కోర్స్ని డిస్కంటిన్యూ చేస్తున్నందుకు గాను పెనాల్టీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పెనాల్టీ అనేది మామూలుగా తెలంగాణలో కానీ చూసుకుంటే 20 లక్షల రూపాయలు అనేది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో 3,50,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి బాండ్స్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే మీరు చెక్ చేసుకొని కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు సర్వీస్ బాండ్ అంటే ఏంటి, సర్వీస్ బాండ్ బ్రేక్ అంటే ఏంటి, కోర్సు డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అంటే ఏంటి అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. ఇకపోతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకుంటే మనకి సర్వీస్ బాండ్ అనేది లేదనమాట. అంటే ఎంబీబీఎస్ అయిపోయాక ఇక్కడే సర్వీస్ చేయాలి అని చెప్పి రూల్స్ ఏమీ కూడా లేవు. కానీ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, అంటే తెలంగాణలో, దాంట్లో మాత్రం 1 ఇయర్ సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ అయిపోయాక 1 ఇయర్ అనేది అక్కడే సర్వీస్ అంటే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక దాంట్లో కాకుండా మిగతా ఏ కాలేజ్లో కూడాను సర్వీస్ బాండ్ అనేది లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కోర్సు డిస్కంటిన్యూషన్ పెనాల్టీ ఏదైతే ఉందో, ఇది మనకి తెలంగాణలో ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, మీరు కోర్సుని డిస్కంటిన్యూ చేస్తే 20 lakh రూపీస్ పెనాల్టీ అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కానీ మనకి ఎంబీబీఎస్ కోర్స్కి 3,50,000 రూపీస్ అయితే మనకి పెనాల్టీ అనేది ఉంటుందన్నమాట. అంటే కోర్సు మధ్యలో వదిలేసి వెళ్తే మీరు పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డీటెయిల్స్ కూడాను ఈ పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేశాను. వాటి ఫీజెస్ కావచ్చు, లేదు అనుకుంటే కనుక వాటి యొక్క కోర్సు డిస్కంటిన్యూషన్ పెనాల్టీ కావచ్చు, సర్వీస్ బాండ్ ఇయర్స్ కావచ్చు, సర్వీస్ బాండ్ బ్రేక్ యొక్క అమౌంట్ కావచ్చు, స్టేట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా అయితే మెన్షన్ చేశాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, స్టూడెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా స్టేట్లో ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటి యొక్క సర్వీస్ బాండ్ ఇయర్స్ని బట్టి కానీ, వాటి ఫీజెస్ని బట్టి కానీ, లేదంటే కోర్సు డిస్కంటిన్యూషన్ బట్టి కానీ ఏ కాలేజెస్ని ముందు సెలెక్ట్ చేసుకోవాలి, వేటికి ప్రియారిటీ అనేది లాస్ట్లో ఇవ్వాలి అని చెప్పి కాలేజెస్ యొక్క ప్రియారిటీ ఆర్డర్ రెడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఇక మరొక విషయం ఏంటి అంటే, 10,000 నుంచి 1,00,000 వరకు కాలేజీని బట్టి ఫీజు ఉంటుంది అని ఏదైతే చెప్పానో, ఇది మనకి గవర్నమెంట్ కోటాకి సంబంధించింది అనమాట. అంటే మనము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వేరే స్టేట్స్లో వెళ్ళి అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది కదా, అలా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కోటాలో మనకి ఈ ఫీజెస్ అనేది ఉంటుంది. ఇక మరొక విషయం ఏంటి అంటే, ఈ సర్వీస్ బాండ్స్ కానీ, సర్వీస్ బాండ్స్ బ్రేక్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి కూడాను మనకి గవర్నమెంట్ కోటాలోనే ఉంటాయి. అంటే స్టేట్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కోటాలో మనం సీట్ తీసుకున్నా, లేదంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా గవర్నమెంట్ కోటాలో సీట్ తీసుకున్నా కానీ ఈ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే మేనేజ్మెంట్ కానీ ఎన్ఆర్ఐ కోటాలో తీసుకుంటారో కొన్ని స్టేట్స్లో వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి, కొన్ని స్టేట్స్లో అయితే అప్లికబుల్ అవ్వవు. కాబట్టి ఎవరైతే మేనేజ్మెంట్ కోటా కానీ ఎన్ఆర్ఐ కోటాలో కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో, మీరు ఏ స్టేట్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటారో అక్కడ ఒకసారి ఈ రూల్స్ అనేది తెలుసుకొని తర్వాతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. బట్ ఎవరైతే గవర్నమెంట్ కోటా ద్వారా వెళ్తారో, అది ఆల్ ఇండియా కావచ్చు, లేదంటే స్టేట్ కోటా కావచ్చు, వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ బాండ్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ తరపు నుండి స్టార్ట్ చేసిన మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూస్తున్న నెంబర్లో వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.